హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోదే ఛానల్. రీసెంట్గా గోకర్ణ ట్రిప్ వెళ్ళాను. ఇట్స్ 3 day ట్రిప్. హైదరాబాద్ టు హుబ్లీ వెళ్ళాలి. సో మాకు ట్రైన్ టికెట్స్ దొరకలేదు. సో ఫైనల్గా మేము కేఎస్ఆర్టీసీ స్లీపర్ కోచ్లో వెళ్ళాము. ఇట్స్ ఏసీ స్లీపర్ కోచ్. సో 1300 రూపీస్ పర్ హెడ్ పడింది. సో మనకి ట్రైన్ టికెట్ లేవు కాబట్టి దీంట్లో వెళ్ళాల్సి వచ్చింది. ఫస్ట్ టైం ఐమ్ ట్రావెలింగ్. హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ నేను ఇంకో వీడియోలో పెట్టాను, కావాలంటే చూడండి దాంట్లో. కానీ ఇట్ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో సీట్స్ వర్ వెరీ కంఫర్టబుల్. ట్రావెలింగ్ ఆల్సో 9-10 అవర్స్లో అయిపోయింది. నైట్ 9:30కి ఎక్కాము హైదరాబాద్లో. మార్నింగ్ 7 o'clock దింపేసింది. సో మార్నింగ్ 7-7:30కి అట్లా దిగేసి ఇక్కడ పక్కకి లాడ్జ్ తీసుకున్నాము ఫ్రెష్ అప్ కానికి. ఈ చార్జ్ 1200 రూపీస్. 5 members వెళ్ళాము. సో అక్కడి నుంచి ఫస్ట్ మేము యానా కేవ్స్కి వెళ్ళాము. సో హుబ్లీ టు యానా కేవ్స్ ఆల్మోస్ట్ 3 hours కంటే ఎక్కువ పట్టింది. సో మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ వీ రీచ్డ్ అరౌండ్ 11:30-12 o'clock. సో ఓవరాల్గా హుబ్లీ నుంచి యానా కేవ్స్ వెళ్ళే మార్గంలో ఫుల్ గ్రీనరీ అండి, చాలా బాగుంది. సో వెళ్తే మాత్రం అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి సీజన్లో వెళ్ళండి. యూ విల్ ఎంజాయ్ ద గ్రీనరీ డెఫినెట్లీ. ఓకే, సో మేము అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చెప్పాను కదా 11:30-12 అయింది. సో మాకు ఫస్ట్ విభూతి ఫాల్స్ అనుకున్నాం, యానా కేవ్స్, మిర్జాన్ ఫోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కానీ సో కొన్ని మిస్ అయ్యాయి. ఎందుకంటే ఇట్స్ జస్ట్ 3 days టూర్. కానీ 4 days టూర్ వెళ్తే మాత్రం అన్నీ కవర్ చేయొచ్చు. కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది, బట్ మాకు పర్ హెడ్ 15,000 రూపీస్ అయింది అన్నీ కలిపి. ఈ ఫుడ్, హోటల్ స్టే ప్రతి ఒక్కరికి. మామూలుగా మనకి వీళ్ళు ప్యాక్ యువర్ బ్యాగ్స్ ఇంకా చాలా ఉన్నారు కదా, వాళ్ళు తీసుకెళ్తారు 9,000 రూపీస్ అని, 7,000 రూపీస్ అని. బట్ మేము కవర్ చేసిన ప్లేసెస్ వాళ్ళు కవర్ చేయకపోవచ్చు. బట్ వీ కవర్డ్ మ్యాక్సిమం లొకేషన్స్ ఇన్ అవర్ ట్రిప్ విత్ ఇన్ బడ్జెట్. బట్ మేము కూల్గా వెళ్ళాము. మార్గ మధ్యలో ఇది ఒక బ్రిడ్జ్ వచ్చింది, సూపర్ వ్యూ ఉండే. చాలామంది ఆగి ఫొటోస్ తీసుకుంటారు, మేము కూడా తీసుకున్నాము. వ్యూ మాత్రం సూపర్ ఉండే. ఇక్కడికి వచ్చేసరికి సమయం అరౌండ్ 11 అయినట్టుంది. సో ఇక్కడ నుంచి హార్డ్లీ యానా కేవ్స్ చాలా దగ్గరలో ఉంది. దెన్ వీ ట్రావెల్డ్ అగైన్. సో ఆల్మోస్ట్ వీ రీచ్డ్ యానా కేవ్స్. సో కేవ్స్ అంటే నేను సేమ్ మన బొర్రా గుహలు ఎక్కువ ఉంటాయి అనుకున్నా, కానీ ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇదేనండి యానా కేవ్స్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కొంచెం ఒక 2-3 kilometers ట్రెక్కింగ్ చేయాలి. యాక్చువల్గా ముంగట కార్ పార్కింగ్ చేసేసుకోవచ్చు, కొంచెం ముంగట కార్ పార్కింగ్. అక్కడ నుంచి మాత్రం ట్రెక్కింగ్ చేయాలి. ఒక లోపలికైతే 2 kilometers ఉంటుంది. డెఫినెట్గా కొంచెం కష్టం ఉంటుంది, కానీ నేను చూసాను పిల్లలు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు. సో మేము పెద్ద ప్రాబ్లం ఏం కాలేదు, బట్ వీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ యానా కేవ్స్లో మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఫోటోజెనిక్. ఫొటోస్ మాత్రం సూపర్గా ఉన్నాయి. మనం ఫొటోస్ కోసమే ఇక్కడికి వెళ్ళాలి. ఇంకోటి కేవ్స్ ఎవరు చూడలేదనుకో ఇప్పటివరకు, దే కెన్ డెఫినెట్లీ ఎంజాయ్. సో నేను బొర్రా కేవ్స్ చూసాను, దీనికంటే పెద్ద కేవ్స్, బట్ దిస్ ఈస్ బిట్ డిఫరెంట్ ఐ ఫీల్. లైక్ నేను ఫొటోస్ తీసినప్పుడు వెన్ ఐ సా ది పిక్చర్, ఇట్స్ ఫీల్ లైక్ వీఆర్ ఎట్ సమ్వేర్ అవుట్ ఆఫ్ ది కంట్రీ, లైక్ అవుట్ ఆఫ్ ఇండియా. అలా వచ్చాయి పిక్చర్స్. ఐ షో యూ. జస్ట్ వీ హ్యావ్ టు వాక్ త్రూ ఫర్ ఐ సెడ్ రైట్. సో కిందికి వెళ్ళాలి ఆల్మోస్ట్ 2 kilometers దాకా. ట్రెక్కింగ్ టైప్ ఉంటుంది, కొంచెం ఇబ్బంది, బట్ యప్ మేనేజబుల్. సో యూ కెన్ సీ దీస్ ఆర్ ద యానా కేవ్స్. ఇఫ్ యూ సీ లైక్ దిస్ లుక్ లైక్ సమ్వేర్ ఇన్ అదర్ కంట్రీస్. ఎస్, ఐ మీన్ రియల్గా చూస్తే మాత్రం యూ ఫీల్ ఇట్ లైక్ ఓ వీఆర్ ఇట్ సమ్ అదర్ కంట్రీ అన్నట్టు అనిపించింది. సో ఇక్కడ ఒక గుడి కూడా ఉంది, గుడిలోకి వెళ్ళలేదు, బట్ లోపలికి వెళ్ళాను యానా కేవ్స్ లోపలికి. ఐ విల్ షో యూ హౌ ఇట్ లుక్స్. సో ఇక్కడ నుంచి కిందికి కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ కింది నుంచి పైకి వెళ్ళొచ్చు, లేకపోతే లెఫ్ట్ నుంచి పైకి వెళ్ళొచ్చు. మొత్తం బ్లాక్ సాయిల్ ఉంది కింద అంతా. సో మా షూజు, చెప్పులు అన్నీ బ్లాక్ అయిపోయాయి, ఖరాబ్ అయిపోయాయి. సో ఒక 2-3 మాత్రం మీదికి రాలేదు. మేము మాత్రం, నాకు ట్రెక్కింగ్ అంటే ఇష్టం, సో నేను వెళ్ళిపోయాను. సో ట్రెక్కింగ్కి ఒక 10 rupees దే చార్జ్డ్ ఇట్ సిమ్స్. సో ఐ గేవ్ ఇట్ అండ్ వీ వెంట్ డౌన్. సో ఐ విల్ షో యూ. సో దీస్ ఆర్ ద స్టెప్స్ టు ఎంటర్ ఇన్ టు ది కేవ్స్. ఇదే ఎంట్రన్స్. లోపల మనకి ఇప్పుడు మీకు సౌండ్ వినబడుతుండొచ్చు, ఒక డిఫరెంట్ సౌండ్.
సో దట్ ఈస్ కంప్లీట్లీ వీఆర్ ఇన్ ఏ డీప్ ఫారెస్ట్ యాక్చువల్లీ. దిస్ ఇస్ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏరియాలోకి వస్తుంది, అందుకనే ఇట్ ఈస్ చార్జబుల్ టు ఎంటర్ ఇన్ టు దిస్ ఏరియా. సో లోపల మొత్తం ఫొటోస్ ఫుల్ ఫొటోస్ కోసం వచ్చిన వాళ్ళే. సో ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే. ఇట్లాంటి గుహలు నేను చూడలేదు. నేను బొర్రా కేవ్స్ కూడా వెళ్ళాను, బట్ ఇట్ ఈస్ నాట్ సిమిలర్ ఐ కెన్ సే, ఇట్ ఈస్ బిట్ డిఫరెంట్. ఇవి ఎలా ఫామ్ అయ్యాయో ఆ రాక్ కూడా మనము బొర్రా కేవ్స్కి కంపేర్ చేస్తే దిస్ రాక్ ఈస్ బిట్ డిఫరెంట్ యాక్చువల్లీ. పబ్లిక్ మాత్రం పిచ్చిగా ఉన్నారు. మేము సాటర్డే దిగాము ఇక్కడ. సో సాటర్డేస్ వీకెండ్స్ చాలా అంటే ట్రిప్స్ తీసుకొస్తుంటారు కదా వీళ్ళు, ప్యాక్యో బ్యాగ్స్ వాళ్ళు, ఇంకా డిఫరెంట్ ఏజెన్సీ వాళ్ళు. సో ఫుల్ క్రౌడ్ అయితే ఉండే. సో ఇక్కడ మేము ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes స్పెండ్ చేసాము, ఎందుకంటే పైకి ఎక్కి దిగనికే అంత టైం పట్టింది. సో మేము కూడా ఫొటోస్ బాగా దిగాము, మంచిగా దిగేసి. సో కేఎఫ్డి కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇక్కడ నుంచి మళ్ళీ మేము విభూతి వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాను. ఇవి చూసారు కదా, ఇవేంటి వాష్రూమ్స్ అండి. ఓకే, ఇట్ లుక్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ నెవర్ సా దట్ టైప్ ఆఫ్ వాష్రూమ్స్. సో అక్కడ నుంచి మేము విభూతి అనుకున్నాం, కానీ విభూతి ఇక్కడ అయిపోయేసరికి మాకు 1-2 అయిపోయింది. వీ ఆల్సో స్కిప్డ్ అవర్ లంచ్, వీ హ్యాడ్ స్నాక్స్ యాక్చువల్లీ. డైరెక్ట్గా మేము హోనావర్ వెళ్ళాము. సో ఐ కెన్ సే హోనావర్ ఈస్ ద వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ which you can visit within our budget, which looks like a Kerala. Okay, seriously I'll show you how it looks now. So ikkada boating compulsory maatladukovale. So they are charging for one boat 2000 rupees. So memu bargain chesam 2500 ante మేము 2000 లో మాట్లాడుకొని వెళ్ళిపోయాము. సో మొత్తం కేరళ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి లోపలికి తీసుకెళ్తాడు. ఆల్మోస్ట్ ఒక 5 kilometers లోపలికి తీసుకెళ్తాడు. అసలు ఆసమ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇదే మా బోటు. సో లెట్స్ ఎంటర్ ఇన్ టు ద బోట్. సో గ్రూప్గా వెళ్తే మాత్రం డెఫినెట్లీగా సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేస్తారు. ఈ వ్యూ, ఈ బోట్ రైడ్ పైసా వసూలు అండి ఈ బోట్ రైడ్ అయితే. సో లెట్స్ సీ ద అందాలు ఆఫ్ హోనావర్. ఇది జస్ట్ స్టార్టింగ్. ఇక్కడ కొంతమంది బర్త్డే సెలబ్రేషన్స్ చేయడానికి కూడా వచ్చారు. సూపర్ అరేంజ్మెంట్స్, 2 boats కలిపి చేశారు. మేము ఇక్కడికి వచ్చేసరికి 4:35 అయిపోయింది. 6 o'clock క్లోజ్ అంట. లక్కీగా విభూతి ఫాల్స్ స్కిప్ చేసాము కాబట్టి ఇక్కడికి రాగలిగాము. విభూతి మిస్ అయిపోయింది, మిర్జాన్ ఫోర్ట్ మిస్ అయిపోయింది. బట్ దిస్ ఈస్ వర్త్ వాచింగ్. ఇక్కడ ఫొటోస్ మేము తీసాం, కానీ ఈ బోట్ ఎవరైతే డ్రైవ్ చేస్తారో చూడండి, ఆ బోట్ అతను కొన్ని వ్యూస్ చూపెట్టాడు ఫొటోస్ ఎట్లా తీయాలనో. సూపర్గా వచ్చాయి ఫొటోస్. నేను అవి వీలైతే లాస్ట్లో పెడతాను. సో ఆల్మోస్ట్ 1 hour 1.5 hour పట్టింది. మేము 4:30కి బయలుదేరినట్టున్నాము ఇక్కడ బోట్లో. సో రిటర్న్ వచ్చేసరికి 6 అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది, కంప్లీట్ చీకటి అయిపోయింది. సో మాకు హుబ్లీ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఈవెన్ దో వి స్కిప్డ్ అవర్ లంచ్, వీ కుడ్ నాట్ ఏబుల్ టు టచ్ విభూతి అండ్ మిర్జాన్ ఫోర్ట్. సో మీరు ప్లాన్ చేసినప్పుడు మాత్రం పక్కా ప్లాన్ చేయండి. ఇంకోటి, మీరు ఈ ఏజెన్సీస్ తోటి వస్తే మాత్రం వాళ్ళు ఇంత నిమ్మలంగా తీసుకురానియరు. అంటే మేము చాలా మెల్లగా వచ్చాము, అంటే హరిబరి కాకుండా we take our own time. So this is me enjoying with the water. Definitely one of the place to visit. Kerala ki chaala దూరం అనుకుంటే మాత్రం ఈ కేరళ పాయింట్ వ్యూకి వెళ్ళండి. సో now we are reaching to కేరళ పాయింట్ వ్యూ. సో అక్కడ బోట్స్ ఆపేస్తారు, అందరు బోట్లు ఆపేస్తారు. సో ఫొటోస్ అయితే పిచ్చిగా దిగాము.
ఎందుకంటే ఎస్ దిస్ ఈజ్ ద కేరళ పాయింట్ వ్యూ. 2 సైడ్ల కొబ్బరి చెట్లు ఉంటాయి. కొంచెం ముందుకు తీసుకెళ్తే సూపర్. ఇక్కడ అందరు స్లో చేస్తారు పడవలన్నిటినీ. ఇక పక్కన చుట్టుపక్కల మొత్తం డెక్కులు పెట్టేసి స్పీకర్లతోటి డ్యాన్స్లు, ఫ్యామిలీస్ హంగామా ఉండే అండి. సో ఇక్కడ మేము సైడ్లో షాప్స్ ఉన్నాయి, చెరుకు రసం షాప్లు, ఇంకోటి ఏమంటారు బటర్ మిల్క్స్. సో వీటి చెరుకు రసం అండ్ బటర్ మిల్క్. ఇంకొకటి ఏదో వెరైటీ ఏదో జ్యూస్ దొరికింది. వి ట్రైడ్ దట్ ఈజ్ ఆల్సో గుడ్, విచ్ ఈస్ ఫేమస్ ఇట్ సీమ్స్. ఇంకోటి ఇక్కడ మధ్యలోనే పడవ ఆపి అక్కడ షాప్ టైప్ అన్నట్టు అది. సో ఇక్కడ నుంచి మ్యాంగ్రూవ్ ప్లేస్కి తీసుకెళ్ళాడు. సో అందరు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి అక్కడికి ఎవరు పోతలేరు, కానీ వీ రిక్వెస్టెడ్. వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ వెంట్ టు దేర్ రీసెంట్లీ. సో హీ టోల్డ్ అస్ లెట్స్ గో ఇన్ టు దట్ ప్లేస్. సో దిస్ ఈజ్ అ మ్యాంగ్రూవ్. సో హీ వాజ్ సేయింగ్ లైక్ ఇక్కడ చాలా గ్రీనరీ ఉండే అంట. మేము వెళ్ళే టైంకి మరి అవన్నీ మార్నింగ్ వెళ్ళేసరికి వెళ్ళిపోయి ఉండొచ్చేమో అంటున్నాడు. ఈ ఎర్లీ మార్నింగ్ వెళ్తే మాత్రం ఉండే ఛాన్స్ ఉండే అంట. సో చాలా బాగుండే అంట అతను వెళ్ళినప్పుడు గ్రీనరీగా. సో మీరు కొన్ని వీడియోస్లో చూస్తే ఆ వ్యూ కనబడుతుంది. ఇప్పుడు ఈ గ్రీనరీ అంతా ఈవినింగ్ అయ్యేసరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాటర్ కూడా కొంచెం లో ఉందంట. సో అందుకనే చాలామంది ప్రిఫర్ చేసలేరు అటు వెళ్ళడానికి. అక్కడ వెళ్తే ఏమవుతుందంటే పడవ అలా స్టక్ అయిపోయి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ 10 వరకు బయటకు వెళ్ళేది. స్టక్ అయిందంటే వాటర్ మళ్ళీ పైకి వచ్చేదాకా పడవ ముందుకు వెళ్ళేది. సో లక్కీగా మా పడవ అతను నడిపే అతను జర మంచిగా తీసుకెళ్ళిండు. సో ఇది కంప్లీట్ అయిపోగానే దెన్ ఫ్రమ్ దేర్ వెంట్ టు మురుడేశ్వర్ టెంపుల్. సో మురుడేశ్వర్ అక్కడి నుంచి ఆల్మోస్ట్ వచ్చేసరికి 9 or 8 ఐ బిలీవ్ 8 అయింది. సో 8 o'clock క్లోజు. పిచ్చి పబ్లిక్ ఉన్నారు. అది అమావాస్య అనుకుంటే ఏదో మంచి రోజు అంట. మేము వెళ్ళింది కార్తీక మాసం టైము. సో పిచ్చి పబ్లిక్ ఉన్నారు. సో దిస్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్. మెయిన్ ఏదైతే గోపురం ఉంటుందో అది కన్స్ట్రక్షన్ ఉంది. దాంట్లో పైకి లిఫ్ట్కి తీసుకెళ్తారంట. మనం చాలా వీడియోస్లో ఫొటోస్లో చూస్తాం ఇదే శివుడు విగ్రహము. సో మేము నైట్ వెళ్ళాము. సో మేము ఆ బీచ్ వ్యూ ఎంజాయ్ చేయలేకపోయాము. బట్ డెఫినెట్లీ ఐ విల్ విజిట్ నెక్స్ట్ టైమ్ ఇన్ ద మార్నింగ్ అవర్స్ టు సీ ది బ్యూటిఫుల్ ఆఫ్ దిస్ టెంపుల్. సో మేము ఇక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లేట్ అవర్ అయిపోయింది. బట్ ఎనీహౌ నైట్ వ్యూ కూడా ఎంజాయ్ చేసాం. చూడండి ఎంత బాగుందో లైట్లో కూడా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేస్ ఐ కెన్ సే యూ హ్యావ్ టు విజిట్ వెన్ యూ ఆర్ ప్లానింగ్ నెక్స్ట్ టైమ్. సో ప్లాన్ ఇట్ ఇన్ ప్రాపర్ వే సో దట్ యూ కెన్ మేనేజ్ టు సీ మ్యాక్సిమం ప్లేసెస్ ఐ కెన్ సే. సో ఇక్కడ నుంచి మేము గోకర్ణకి వెళ్ళాము. ఇక్కడ స్టే చేద్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ గోకర్ణ నుంచి ట్రెక్కింగ్ చేసేది ఉంది. మళ్ళీ అక్కడ లోకల్ టెంపుల్స్, ఓం బీచ్ అవన్నీ చూడాలని మా ప్లాన్ ఉండే. సో కాబట్టి మేము గోకర్ణలో మురుడేశ్వర్లో స్టే చేయకుండా గోకర్ణకి వెళ్ళిపోయాము. సో ఇదే మురుడేశ్వర్ దగ్గర ఉన్న సముద్రము. సో ఇక్కడ పక్కకే ఈ హోటల్ ఆర్కేఎస్ హోటల్ అని ఉంది. దాని పక్కకే బీచ్ వ్యూ అని సూపర్ ఫుడ్ ఉండే. సో అక్కడ ఫుడ్ తినేసి నైట్ 11:30కి మేము ఈ రూమ్స్ మేము ఏం ప్లాన్ బుకింగ్ చేసుకోలేదు. డైరెక్ట్ అక్కడ లోకల్ కనుక్కొని 1000 రూపీస్ 1200 రూపీస్ 5 మెంబర్స్కి ఛార్జ్ చేశాడు. ఒక పెద్ద రూమ్ ఇచ్చిండు. సో ఇదే పెద్ద రూమ్ అండి. సో అందరం దీంట్లో అనుకున్నాం, ఒక 5 మెంబర్స్. ఫుల్ టైర్డ్ అయిపోయాము. సో ఫుల్ పడుకున్నాం. మార్నింగ్ చాలా లేట్ అయిపోయింది 11కి కూడా. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. గోకర్ణ, ఓం బీచ్ అవన్నీ కవర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్.